पास्टर जी को यस पास्टर साहब आपको आपके हाथ में देते हैं पास्टर राजन. ఓకే పాస్టర్ రాజన్ గారు మనకు ఈ రోజు మనకు వాక్య సందేశం చేయనున్నారు. పాస్టర్ రాజన్ గారు హిమాచల్ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. వారి దిన మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్లీజ్ పాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ये मेरे लिए बड़ा सौभाग्य की बात है. మీకు అందరికి వందనాలండి. నాకు ఈ రీతిగా ఈ యొక్క అవకాశం దొరకడాన్ని బట్టి నేను ఎంతగానో మంచిగా భావిస్తున్నాను. पास्टर नवीन सैमुअल और जो पास्टर्स लोग यहाँ पर हैं और आप सब लोगों को हिमाचल से मेरा सलाम, मेरी అభినందన్. పాస్టర్ నేవిస్ గారికి ఇక్కడ నుండి ఇతర సంఘ సభ్యులందరికీ కూడా హిమాచల్ ప్రదేశం రాష్ట్రం నుంచి నేను మీకు అందరికీ శుభాలు తెలుపుతున్నాను. సో मैं सोचता हूं कि हमारा टाइम बहुत कीमती है. నేను అనుకుంటున్నాను మనకు చాలా తక్కువ సమయం ఉందని. और हम लोग मैं एक गीत में गाना चाहूंगा. धन्यवाद, मुझे गीत गाने का आपने समय दिया है. నేను ఒక పాట పాడడానికి నేను ఆశపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. शायद ये आपने गीत सुना होगा और ये गीत पाकिस्तानी गीत हम बहुत गाते हैं, उर्दू के गीत हैं. బహుశా ఈ పాటను మీరు ముందే విని ఉంటారు. ఇది పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా పాడుతుంటారు. పాకిస్తాన్ సంబంధించిన ఒక క్రైస్తవ గీతం ఇది. और ये गीत ऐसे कहते सब हाथ उठे सब होंठ खुले. ఈ పాటకు అర్థం ఏంటంటే అందరూ చేతులు ఎత్తి అదే విధంగా వారి యొక్క మాటలను దేవునికి వ్యక్తపరచాలి. మాటల ద్వారా పెదవుల ద్వారా దేవుని మహిమపరచాలనేటువంటి పాట అర్థం ఇది. तेरी ही सना के लिए, నీ యొక్క మహిమ కోసమే. तो जब हम हाथ उठाते हैं और जब हम होंठों को खोलते हैं प्रभु की सना के लिए, तो ऐसा लिखा कि परमेश्वर का सिंहासन जो है वो प्रभु के लोगों के बीच में आता है. क्योंकि आगे लिखा है कि तेरा तख्त लगे, तेरी थ्रोन हमारे बीच में आ जाए. ఎప్పుడైతే మనం ఈ రీతిగా చేతులు ఎత్తి మన యొక్క పెదవులతో దేవుని స్తుతిస్తామో ఆరాధిస్తామో దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క థ్రోన్ అనేటువంటిది మన మధ్య వచ్చి నిలబడుతుంది అన్నమాట. ఓకే, तो इस गीत के बाद में मैं जितना समय मुझे मिलेगा मैं वचन से थोड़ी बात करूंगा. थैंक यू. ఈ పాట తర్వాత నాకు ఎంత సమయం ఇస్తారో ఆ సమయాన్ని నేను మీతో వాక్యం పంచుకోవడానికి నేను వాడుకుంటాను. మీకు అందరికీ వందనాలు. हाथ उठे सब होंठ खुले तेरी सना के लिए. हाथ उठे सब होंठ सना के लिए. तेरा तख्त लगे का जोर पड़े, तेरा तख्त लगे का जोर पड़े, तेरी मोहब्बत यूं सजती रहे. हाथ उठे सब होंठ खुले हाथ उठे सब होंठ खुले अपनी सोचों पर रखे हम एक तरफ, उसकी विपत में कुछ पल गुजारने. अपनी सोचों पर रखे हम एक तरफ, उसकी विपत में कुछ पल गुजारने. घर होगा मेरे कुछ मुमकिन नहीं, घर होगा मिलना कुछ मुमकिन नहीं. पूरे दिल से उसे जो पुकार ले, पूरे दिल से उसे जो पुकार ले.
వరకు చెప్తారు సార్ అది మన చేతిలో ఉండదు. ఎందుకంటే అది మనకు చెప్పడానికి ఉంటుంది సార్ యాక్చువల్లీ. ఎందుకంటే అది లేబర్ డిపెండ్స్ అపాన్ వర్క్ చూసి చెప్తారు సార్. కానీ నేను చెప్పిన తర్వాత ఇక్కడ వాళ్ళే సార్ నంబర్ ఇక్కడ వాళ్ళే డిపెండ్స్ అపాన్ లేబర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రిపేర్ వర్క్ చూసుకున్న తర్వాత ఎందుకంటే మనం చెప్పడానికి ఐడియా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి, అరే సాయి 20 చెప్పిండాను అటు ఎందుకంటే నాకు తెలియదు ఇప్పుడు అది గ్రిల్ ఉంది, ఆ గ్రిల్ నుంచి ఎట్లా కట్టాలి, వర్క్ ఎంతసేపు అవుతుంది అది లేబర్కే తెలుసు అట్లా అని చెప్పి सभी मांग लो जो भी कुछ मांगना है तुम्हें, मांग लो जो भी कुछ मांगना तुम्हें, रहना जाए कोई दिल में पास कमी, रहना जाए कोई दिल में ख्वाहिश कमी, दिल में ख्वाहिश कमी, दिल में ख्वाहिश कमी। सब होती मेरी सपना के लिए सब होती मेरा लगे उनका गोद पड़े, तेरा लगे उनका गोद पड़े, तेरी महक जो सच रहे सब होती सब हाथ उठा के प्रभु की तारीफ करें। उसने वादा किया दरमियान He has promised that he will be in the midst of us. उसने वादा किया होगा वो लड़ेंगे, उसके नाम से जब होंगे लोग उससे बातें कर, उससे सजदा करे, उससे बातें करे, उसको सजदा करे, हमें मोती के संग हमारे उनका जोर पड़े, तेरा तब लगे, उनका जोर पड़े, तेरी मेहनत जो सजती रहे, आज सब होती तेरी Amen. Hallelujah. 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 Amen.
ఆమేన్. थैंक यू जीसस। దేవునికి వందనాలు. मुझे मालूम नहीं मेरा कितना टाइम है, నాకు कितने बजे తెలీదు आप समाप्त करते? నాకు తెలియదు ఎంత సమయం ఉందో. ఎంత సమయం మీరు నాకు ఇచ్చారండి? कोई बात नहीं, आप बात कर सकते हैं, हाफ एन आवर है आपका। हाफ एन आवर विल बी फाइन। थैंक यू वेरी मच। एक बार फिर मैं परमेश्वर का धन्यवाद करता हूँ। छोटी सी प्रार्थना करें। మరోసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను. प्रेज द लॉर्ड। थैंक यू मास्टर, वी प्रेज यू। प्रेमी पिता, हम धन्यवाद करते हैं। थैंक यू सारे प्रभु इस अच्छे समय के लिए ప్రభు- और हमारे इन ప్రభు लोगों నిత్యుడి को మీ శ్రేష్టమైన धन्यवाद, సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కేర్ వచ్చినందుని బట్టి మీకు వందనాలు ప్రభా. जिनके साथ हम जूम के माध्यम से जुड़ पाए। జూమ్ ద్వారా తను మేము ఇద్దరు కలవడానికి మీకు ఇచ్చిన అవకాశం प्रभु వందనాలు हमारे ప్రభా. साथ अपने वचन के द्वारा आप बात करें। ప్రభు మీరు వాక్యం ద్వారా తను మీరు మాతో మాట్లాడండి. हमारे उद्धारकर्ता प्रभु यीशु के नाम से మా యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. आमेन। ఆమేన్ ఆమేన్. सो मैं वचन में हम सीधे जाएंगे। सो परमेश्वर का मैं धन्यवाद करता हूँ एक बार फिर। ఇప్పుడు వచనాలకు నేరుగా వెళ్దాము. దేవునికి మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. हम लोग आज बहुत मुश्किल के समय में रह रहे हैं। ఈ దిన మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. देखिए बाइबल में हम लोग बहुत अच्छे कैरेक्टर्स के बारे में पढ़ते हैं, अच्छे लोगों के बारे में पढ़ते हैं, विश्वास के योद्धाओं के बारे में బైబిల్లో పడితే మనం బైబిల్లో మనం రకరకాలైనటువంటి విశ్వాసంలో యోధుల గురించి, తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ కలిగిన వారందరి గురించి మనము తెలుసుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాము. जिन्होंने बहुत बड़े बड़े काम किए और परमेश्वर को महिमा दी। వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారు, దేవునికి ఎంతో మహిమ తెచ్చినట్టు వారుగా వారు ఉంటున్నారు. लेकिन उनका भी टाइम आसान नहीं था। కానీ వాళ్ళ యొక్క సమయంలో కూడా అంత సులభంగా లేకున్నది వారి యొక్క పరిస్థితులు కూడా. हमारा जो आज का टाइम है, ఈ యొక్క రోజుల్లో మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, मैं खास करके देखिए कोरोना तो है और महामारियां हैं। మనం చూసుకుంటే ఇక్కడ కరోనా ఉంది, తర్వాత అదేవిధంగా మహమ్మారి కూడా మన మధ్యలో ఉంది. हमारे सुसमाचार को, हमारे गॉस्पल को लोग ग्रहण नहीं करना चाहते, बहुत विरोध है। మన పరిచయ సువార్తను వాళ్ళు స్వీకరించకుండా మనకు చాలా విరోధులు కూడా ఈ సమయంలో మనకు ఉన్నారు. मसीही संस्थाओं के ऊपर, मसीही कार्य के ऊपर जो है बहुत रिस्ट्रिक्शंस हैं, बंदिशें हैं कई तरह की। క్రైస్తవ సంస్థలన్నింటి మీద కూడా ఎన్నో దాడులు జరుగుతూ వారు ఏ విధంగా కొనసాగించకుండా వారి మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ వారిని నిర్బంధిస్తూ కూడా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. हमारा जो ये आज का युग है वो परमेश्वर का इनकार करने वाला युग है। ఈ యొక్క సమయం ఎలా ఉందంటే, యుగం ఎట్లుందంటే దేవుని తృణీకరించే వారుగా ఎక్కువగా మనం చూస్తున్నాము. ये सब बातें तो है, लेकिन हम लोग जानते हैं कि एक न्यू एज मूवमेंट, जो नए युग का आंदोलन जो है वो परमेश्वर के खिलाफ खड़ा हो रहा है। మరి ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే రాబోయే కొత్త యుగం కూడా మన కోసం రాబోతున్నదనే విషయం కూడా దేవుని దగ్గర మనకున్నది. शैतान और उसकी जो दुष्ट आत्माएं हैं वो बहुत एक्टिव हैं। మనకు దేవునికి వ్యతిరేకంగా ఉండే దురాత్మలు కూడా చాలా చురుగ్గా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. आज न्यू वर्ल्ड ऑर्डर आना है, वो उसकी बात की जा रही। मोदी जी ने भी कहा था कि एक न्यू वर्ल्ड ऑर्डर आना है। ఇటువంటి పరిస్థితుల్లో మనకు కొత్త యుగం రావాలని మన ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు ఈ పరిస్థితులను అధిగమించడానికి. और बहुत सारे लोग, इवन जो प्रभु यीशु से कहा कि ऐसा क्लेश आने वाला है कि बहुत सारे चुने हुए लोग भी जो हैं वो भी विश्वास से भ्रमित कर दिए जाएंगे, गिर जाएंगे। ఇలాంటి రోజులు వస్తున్నాయని కూడా ముందే చెప్పబడింది. దేవునిలో ఉన్నవారు కూడా వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయి వారి యొక్క విశ్వాసం తొలగిపోతారని కూడా వాక్యంలో చెప్పబడింది. लेकिन प्रभु का धन्यवाद ये है कि हमारी बुलाहट है कि हम बड़ी मजबूती से, दृढ़ता से हम लोग प्रभु के लिए खड़े हों। కానీ మనం అందరూ కూడా దేవునిలో మనము బలంగా నిలబడి ఉన్నాము, ఎందుకంటే ఆయన మనం నిలబడి ఉన్నాం కాబట్టి. मेरा मतलब कहने का है कि कुछ भी जो आने वाला है, जो भी आने वाला है, अभी मुश्किल है, आने वाले टाइम में और मुश्किलें बढ़ेंगी, लेकिन प्रभु के लोग स्थिर रहेंगे। మనం ఇంకా ఇప్పుడు జరిగిన విషయాలు కాకుండా ఇంకా ఘోరమైన రోజులు వస్తున్నా కూడా దేవుని నమ్ముకున్న వారు స్థిరంగా అట్లాగే నిలబడి ఉంటారని నేను నమ్ముతున్నాను. मैं डैनियल की जो पुस्तक है उसमें से मैं थोड़ा डैनियल के जीवन के बारे में, डैनियल के बारे में थोड़ा बात करना चाहता हूँ। దానియేలు యొక్క పుస్తకంలో దానియేలు గారి యొక్క జీవితం గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. प्रकाशित वाक्य और जो रेवलेशन की बुक है, ప్రకటనల పుస్తకం, అదే విధంగా దానియేలు గ్రంథము. डैनियल की बुक में भी बहुत अद्भुत भविष्यवाणियां हैं। దానియేలు గ్రంథంలో కూడా రాబోయే దినాల గురించి అనేక గొప్ప సంగతులు అక్కడ కూడా చెప్పబడి ఉన్నవి. लेकिन मैं
डैनियल के मैं उन बातों में नहीं जाना चाहता हूं, सिर्फ मैं डैनियल के जो दृढ़ एक फैसले, कुछ रेजोल्यूशंस, उसको जो हम कहते हैं रेजोल्यूशंस, कुछ उनके दृढ़ फैसले जो है उनके ऊपर मैं थोड़ा आपका ध्यान दिलाना चाहता हूं। जो बड़े पक्के फैसले, बहुत पक्के डिसीजंस, जो దానియేలు रेजोल्यूशन, తీసుకున్నాను ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నేను ఇదేమో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. फॉर एग्जाम्पल आप देखें उसके फर्स्ट चैप्टर में देखें तो మొదటి అధ్యాయంలో చూడవచ్చు ఈ విషయాలను. उसके 8वें మొదటి पद में అధ్యాయం ఈ देखें, విధంగా చెప్పబడింది ఆయన గురించి. उसके 8वें पद में देखें తర్వాత तो అధ్యాయంలో చూడవచ్చు. और वहां पर लिखा है कि 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆయన గురించి. उसमें लिखा डैनियल ने अपने मन में ठान लिया, he resolved in his heart, उसने अपने मन में ठान लिया, దానియేలు తన యొక్క హృదయంలో నిశ్చయించుకున్నాడు कि मैं राजा का दाख मधु और खाना खाकर मैं अपने आप को अशुद्ध नहीं करूंगा। राजा का खाना खाकर, రాజు కేటాయించినటువంటి ఆహారాన్ని తిని నన్ను నేను రాజు నిర్ణయించిన ఆహారం తిని నన్ను నేను అశుద్ధిగా చేసుకోను, అపవిత్రంగా చేసుకోనంటే దానియేలు అక్కడ తీసుకున్నాడు. उसने एक बहुत पक्का फैसला किया। ये आसान नहीं, ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా ఇది సులభమైనది కాదు చెప్పాలంటే. तो मैं उसके कुछ जो दृढ़ फैसले हैं ना, उसके कुछ दृढ़ जो उसके जो रेजोल्यूशंस हैं, उसके जो फैसले हैं, उनके ऊपर मैं थोड़ा सा मैं बात करना चाहता हूँ। ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నేను కొంచెం వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. डैनियल का टाइम भी आसान नहीं था उनके लिए। దానియేలు ఆ యొక్క సమయంలో కూడా అంత సులువుగా లేదు ఆ పరిస్థితులన్నీ కూడా. मूसा का टाइम भी आसान नहीं था, मूसा का, మోషే గారి సమయంలో కూడా పరిస్థితులు అంత అనుకూలంగా లేకున్నవి. दाऊद का टाइम भी आसान नहीं था, దావీదు యొక్క జీవితంలో కూడా ఆ యొక్క సమయాల్లో కూడా పరిస్థితులు అంత సులువుగా లేవు. नए नियम का जो कलीसिया है उनके लिए भी आसान नहीं था। रोमन साम्राज्य था और यहूदियों का विरोध था और बहुत विरोध था। కొత్త నిబంధనల కాలంలో క్రైస్తవుల పరిస్థితులు కూడా అంత సులువుగా లేకుండా వారు కూడా అనేక కఠిన పరిస్థితులు రోమిల ద్వారా వారికి సంభవించినట్టుగా మనం బైబిల్లో చూడగలము. ओके, तो डैनियल ने अपने मन में ठान लिया कि मैं राजा का दाख मधु पीकर और उसका जो खाना खाकर मैं अशुद्ध नहीं होऊंगा, मैं अपने परमेश्वर के लिए पवित्र बना रहूंगा। దానియేలు తన హృదయంలో నిర్ణయించుకున్నాడు, నేను ఈ యొక్క రాజు ఇచ్చేటువంటి ఆహారాన్ని ఈ యొక్క పానాన్ని ముట్టుకొను, నేను దేవుని కోసం శుద్ధిగాను ఆయన కోసం పవిత్రులుగా ఉంటానని తను నిర్ణయించుకున్నాడు. बाबुल का राजा नबूकदनेस्सर जब यरूशलेम पर और यहूदा के ऊपर उन्होंने जब हमला किया, चढ़ाई की, तो हम जानते हैं कि बहुत विनाश हुआ है, बहुत బాబెల్ రాజు నెబుకద్నెజరు ఆ యొక్క యూదా ఈ దేశం మీద దాడి చేసి వాటన్నిటి కూడా లోపరుచుకున్నాడు, వాటన్నిటి కూడా తన వశం చేసుకున్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. చాలా వినాశనం జరిగింది. ओके, तो आपको मालूम है कि कुछ अच्छे लोगों को, कुछ अच्छे नौजवानों को वो गुलाम बना के ले गया, बंधुए करके वो ले गया। ఆ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి మంచి యవనస్తులను బాగా తెలివితేటలు వారిని చెరపట్టి ఆయన యొక్క దేశానికి వారిని తీసుకొని వచ్చినాడు. और डैनियल और शद्रक, मेशक, अबेदनगो, ये लोग वहां पर गुलाम थे, उनकी कोई पोजीशन नहीं थी, उनके लिए सब कुछ आसान नहीं था। ఇక దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని కూడా ఒక దాసులుగా వారి యొక్క దేశానికి, వారి యొక్క రాజ్యానికి కొనిపోబడ్డారు. వారికి ఎటువంటి స్వాతంత్రత లేదు, వారు కేవలం ఒక దాసులుగా ఆ యొక్క రాజ్యానికి తీసుకురావడం జరిగింది. तो जैसे मिस्र में ये 400 साल तक गुलाम थे, ఏ రీతిగా అయితే ఐగుప్తులో వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో అటువంటి పరిస్థితి ఇక్కడ వీరికి కూడా జరిగినట్లుగా మనం చూడవచ్చు. वो एक विदेशी सरकार के अधीन बंधुआई में है, गुलाम है। వారి యొక్క విదేశీ రాజుల యొక్క ఆధీనంలో వారికి ఒక దాసులుగా వాళ్ళు చేయబడ్డారు. परंतु डैनियल और उसके साथी जो थे, वो लोग क्योंकि यहोवा परमेश्वर को, अपने परमेश्वर को समर्पित थे, ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చును దానియేలు అతనితో వారి యొక్క ముగ్గురు మిత్రులు కూడా దేవునికి వారు సమర్పించుకొని దేవుని కోసం నిలబడ్డట్టుగా మనం ఇక్కడ చూడగలము. डैनियल 11:32 में लिखा कि जो अपने परमेश्वर का ज्ञान रखेंगे, वो हियाब बांधकर बड़े-बड़े काम करेंगे। దానియేలు 10వ చూస్తాము, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయగలని అక్కడ మనం చూడగలము. సో डैनियल की लाइफ, उसके फैसले और उनकी जो विजय है और जो पोजीशन उसने हासिल किया, वो बहुत बड़ी बात है.
దానియేలు చేసిన నిర్ణయాలు అనొచ్చు, లేకపోతే ఆయన దేవుని కోసం నిలబడ్డటువంటి ఆ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి అతను ఎంతగానో హెచ్చింపు స్థాయిలో అతడు ఉంచబడ్డాడు. सो मैं सिर्फ ज्यादा मैं इनके बारे में मैं ज्यादा नहीं मैं बोलूंगा उसके फैसलों के बारे में, क्योंकि बहुत ज्यादा टाइम लग जाएगा. అతను తీసుకున్న నిర్ణయాల గురించి నేను ఎక్కువ చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను మీ గురించి ఆయన గురించి. तो उसने उन प्रधानों से उसके प्रधान से कहा, जो उनके ऊपर प्रधान था, उसने कहा कि हमें सिंपल साग पात और पानी दिया जाए, और एक 10 दिन के बाद, एक हफ्ते के बाद आप देखना. దానియేలు తన పైన ఉంచినటువంటి అధికారులతో ఏమని చెప్పాడంటే, నేను ఈ రాజు ఇచ్చిన ఆహారం తీసుకోను, కానీ నాకు కేవలము ఆకుకూరలు, ఈ ఒక సాధారణ ఆహారం ఇవ్వండి, నాకు 10 రోజుల ఆహారం పెట్టిన చూడండి అని వారిని వేడుకుంటాడు. और सिंपल खाना खाकर 10 दिन के बाद जब उनको परखा गया, तो डैनियल और उसके साथियों का मुंह ज्यादा चमकता था और चिकना था. ఆ విధమైన సాధారణ ఆహారం వారికి ఇచ్చి 10 దినాల తర్వాత వారు తిరిగి పరిశీలించినప్పుడు దానియేలు అతనితో పాటు ఉన్నటువంటి వారి యొక్క మిత్రుల యొక్క ముఖాలు కూడా ఎంతగా ప్రకాశమానంగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాము. और आपको मालूम है कि बाइबल ऐसा में बताती है कि डैनियल जो है वो ग्रेजुअली थोड़ा थोड़ा कर करके बहुत स्ट्रांग होता गया, और बहुत ही वरदानों से परमेश्वर ने उसको भरा. అక్కడ ఏం చూస్తాను, దానియేలు క్రమక్రమంగా అన్ని విషయాలు అధిగమించుతూ ముందుకు వెళ్తాడు. దేవుడి యొక్క అనుగ్రహం కూడా అతని పైన మెండుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాము. उन राजाओं ने उसके बारे में ये गवाही दी कि डैनियल में एक उत्तम आत्मा और उत्तम बुद्धि और ईश्वरों की आत्मा रहती है. ఎందుకంటే ఆ యొక్క రాజు కూడా దానియేలు గురించి ఏం చెప్తాడు, ఇతనిలో శ్రేష్టమైన ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉన్నాడుగా స్వయంగా ఆ యొక్క రాజే దాని గురించి ప్రకటిస్తాడు. क्यों वो इतना स्ट्रांग बन गया? क्यों वो इवन जो सपनों का जो ड्रीम्स हैं उनका भी वो अर्थ बताने में सक्षम था. ఆయన ఏ విధంగా అతను బాగా బలపరచబడ్డాడు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆయన యొక్క కళల యొక్క భావాలు కూడా చెప్పేటువంటి గొప్ప స్థాయికి దానియేలు వెళ్ళినట్టుగా మనం అక్కడ చూడగలము. एक कारण क्योंकि सिर्फ उसने परमेश्वर के पवित्रता के खिलाफ उसने समझौता नहीं किया, he did not compromise. ఒక్కటొక కారణం ఏంటంటే తను అపవిత్రంగా ఉండడానికి అసలు నిర్ణయం తీసుకోలేదు, దేవుని కోసం నిలబడడానికి మాత్రమే తను నిర్ణయం తీసుకున్నాడు, కాబట్టి ఈ రీతిగా అతను హెచ్చించబడ్డాడు. उसके साथियों का दूसरा एक रेजोल्यूशन, दूसरा जो दृढ़ फैसला है वो ये है. అతను తీసుకున్న రెండవ నిర్ణయం, తన యొక్క మిత్రుతో కలిసి తీసుకున్న రెండవ నిర్ణయం ఏంటంటే, डैनियल और उसके साथियों के खिलाफ उनके खिलाफ हमेशा कुछ ना कुछ षड्यंत्र खड़ा किया जाता था. దానియేలు అతనితో ఉన్న మిత్రులకు విరోధంగా ప్రతిసారి ఏదో ఒక రాజు యొక్క శాసనం వారి మీద వస్తూ వారిని ఇబ్బంది పరిచే విధంగా ఉంటూ ఉండేది. तो उनके शत्रुओं ने जब एक मूर्त बनाई और बोला कि राजा मतलब उस मूर्त को छोड़कर कोई किसी के सामने झुकेगा नहीं, तो आपको मालूम है कि शद्रक मेशक अबेदनेगो जो है वो उस मूर्ति के आगे नहीं झुके. ఎందుకంటే వారి యొక్క విరోధులు కూడా వారికి వ్యతిరేకంగా అనేకమైన పన్నాగాలు పని రాజుకు చెప్తారు, మీరు ఒక విగ్రహాన్ని నిలబెట్టండి, ఆ యొక్క మూర్తికి అందరూ సాగిలపడాలి, ఎందుకంటే ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు దానితో కలిసి ఈ రీతిగా చేస్తలేరు, వారి పట్ల మీరు కఠినంగా వ్యవహరించవలసిందిగా కూడా వారు రాజుతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తాము. और आज्ञा ये थी कि जो कोई मूर्ति के आगे नहीं झुकेगा वो आग के भट्टे में डाल दिया जाएगा. అంటే అక్కడ ఇంకా కఠినమైన నిర్ణయం ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క విగ్రహానికి ఆ యొక్క మూర్తికి సాగిలపడి నమస్కరించారో వారిని అందరూ కూడా తీసుకుపోయి ఆ యొక్క అగ్నిగుండంలో పడేయవలసిందిగా ఒక రాజాజ్ఞ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాము. सो डैनियल के जो साथी हैं शद्रक मेशक अबेदनेगो, उनके बारे में ऐसा लिखा है, आप लोग डैनियल का 3 अध्याय और उसकी 16-17 मेरे साथ पढ़ सकते हैं. దానియేలు గ్రంథం 3:16-17లో దానియేలు యొక్క మిత్రుల గురించి షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి కూడా అక్కడ రాయబడిన విషయాలు కూడా మనం అక్కడ చూడగలము. अगर आप पढ़ना चाहते हैं तो आप पढ़ सकते हैं उसका 3 का 16, 17, 18. దానియేలు గ్రంథము 3:16-17 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. एक बार मैं हिंदी में पढ़ दूं, फिर आप अगर तेलुगु में पढ़ना चाहेंगे तो पढ़ सकते हैं. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. यस, वो कहता है कि हे राजा नबूकदनेस्सर, इसके विषय में हम तुझे कोई उत्तर दें कोई जरूरत नहीं है, क्योंकि हमारा परमेश्वर इस धधकते भट्टे की जो आग है उससे बचाने की हमें शक्ति रखता है.
అప్పుడు ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో గారు రాజుకి ఏం సెలవిస్తారంటే, రాజా నువ్వు చేసినటువంటి ఈ యొక్క ప్రతిమకు ఈ యొక్క మేము నమస్కరించము, మేము ఈ యొక్క అగ్నిగుండంలో పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే దీనిలోంచి రక్షించుటకు మా దేవుడు గొప్ప సమర్థవంతుడుగా ఉన్నాడని రాజుకు వాళ్ళు సెలవిస్తారు. वो हमें तेरे हाथ से छुड़ा भी सकता है, ఏమని చెప్తారంటే, రాజా మా దేవుడు నీ యొక్క హస్తాల నుంచి కూడా మమ్మల్ని విడిపించగల సమర్థుడు అని కూడా రాజుకు సెలవిస్తారు వాళ్ళు. परंतु अगर परमेश्वर ना भी छुड़ाए, వాళ్ళు ఏమంటారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినప్పటికీ अगर हमें मरना भी पड़े, మేము సావాల్సి వస్తే కూడా, तो हे राजा तुझे मालूम हो, నువ్వు యొక్క విషయం తెలుసుకో రాజా, हम लोग तेरे देवता की उपासना नहीं करेंगे నువ్వు నిలిచిన యొక్క దేవతను మేము పూజించము, और ना तेरी खड़ी कराई हुई सोने की मूर्त को दंडवत करेंगे। నువ్వు నిలబెట్టిన ప్రతిమకు కూడా మేము నమస్కారం చేయము. आमीन, हालेलुया। హల్లెలూయా, ఆమేన్. ये उनका एक दृढ़ फैसला, అది వాళ్ళు చేసుకున్న గొప్ప నిర్ణయము దేవుని కొరకు. उन्होंने अपने मन में ये ठान लिया था। వారి యొక్క హృదయంలో ఈ విధంగా వాళ్ళు నిశ్చయించుకున్నారు ముందుగానే. मेरे प्रियो, हमें ऐसी परिस्थितियों में से गुजरना पड़ता है। మనం కూడా అటువంటి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు. मसीह लोगों के लिए, चाहे वो रोमन साम्राज्य था, चाहे वो कम्युनिस्ट आए, चाहे वो हम हिंदू एक राष्ट्र में रहते हैं और दुनिया भर के जो लोगों के बीच में हम जो रहते हैं, క్రైస్తవులు మనము గతంలో రోమిలో ఆధీనంలో ఉన్నాం, తర్వాత కమ్యూనిస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు, ఈ యొక్క హిందూ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు, మనమందరం కూడా ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది. तो ऐसी परिस्थिति आती हैं और हमें स्ट्रॉन्ग खड़े होना है। ఇటువంటి పరిస్థితులు మనకు కూడా సంభవించవచ్చు, కాకపోతే ఈ యొక్క పరిస్థితుల్లో మనము దృఢంగా నిలబడి ఉండాలి. अपने कन्विक्शंस और अपने विश्वास के अनुसार మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మనం నిర్ణయించుకున్న వాటిని బట్టి మనం స్థిరంగా ఆ రీతిగా ఉండాలి. आशा क्या थी इन लोगों के लिए? आशा क्या थी? What was their hope? వాళ్ళకున్న నిరీక్షణ ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో? उनकी होप थी वो चौथा मनुष्य जो भट्टे में आग के भट्टे में उनके साथ आ सकता है। వారి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆ యొక్క అగ్నిగుండంలో పడినప్పుడు కూడా దేవుడు మాకు వస్తాడనే గొప్ప నిరీక్షణ వారికి ఉన్నది. ओके, प्रेज द लॉर्ड, हालेलुया। దేవునికి వందనాలు కలుగును గాక, హల్లెలూయా. जब वो लोग प्रभु के लिए खड़े हुए तो प्रभु उनके लिए खड़ा हुआ। వాళ్ళు ఏ రీతిగా అయితే దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి కోసం కూడా అక్కడ నిలబడ్డట్టుగా మనం చూడగలము. आपको मालूम है, सारी स्टोरी का आगे पता है आपको। ఈ యొక్క కథ అంతా కూడా మీకు తెలిసే ఉంటది. मेरे ख्याल से उन्होंने कितना 7 गुना ज्यादा भट्टे को और गर्म कर दिया। राजा को बहुत गुस्सा आया। మనం అక్కడ చూస్తాం, ఈ రీతిగా రాజుకు ఉత్తరం ఇచ్చినప్పుడు రాజు ఇంకెక్కువ కోపడి దాన్ని 7 అంతలుగా ఇంకా ఎక్కువగా దాన్ని అగ్ని వచ్చేలాగా అక్కడ దాని మంటను పెంచుతాడు. जो उनको धक्का देने के लिए गए थे, उसमें पुश करने के लिए गए थे, वो भी झुलस गए। ఎవరైతే వారు తోయడానికి వెళ్ళారో వారు కూడా మలమల మాడిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాము. लेकिन ऐसी आग के बीच में ఆ యొక్క గొప్ప యొక్క అగ్ని మధ్యలో राजा ने क्या देखा? రాజు ఏం చూస్తాడంటే, बोला हमने तो 3 डाले थे, 3 व्यक्ति डाले थे, ये चौथा कौन है? मनुष्य के पुत्र जैसा, परमेश्वर के पुत्र जैसा। రాజు అంటున్నాడు, మన ముగ్గురిగా తోసింది, కాకపోతే అక్కడ ఇంకొక మనిషి కుమారుడు రీతిగా కనిపిస్తున్న 4వ వ్యక్తి ఎవడని రాజు అక్కడ ప్రశ్నిస్తున్నాడు వారితోటి. प्रभु यीशु मसीह उनके बीच में उनके साथ आके खड़ा हुआ। ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మధ్యలో నిలబడినట్టుగా అక్కడ మనం చూడవచ్చును. उनका बाल भी नहीं झुलसा। వారి యొక్క అగ్నిలో వారి యొక్క వెంట్రుక కూడా ఏది కూడా కాలిపోలేదు అక్కడ. जब हम प्रभु के लिए खड़े होंगे ఎప్పుడైతే మనం దేవుని కోసం నిలబడతామో तो प्रभु हमारी रक्षा करेगा। దేవుడు మనం రక్షించడానికి ఆయన కూడా పూనుకుంటాడు. आमीन, हालेलुया। ఆమేన్, హల్లెలూయా. मैंने आपको बोला क्या आशा है? आशा ये है कि एक चौथा व्यक्ति आएगा। వారికి నిరీక్షణ కావచ్చు, వారికి ఆశ ఏంటంటే మా కోసం ఖచ్చితంగా 4వ వ్యక్తి వస్తాడన్న నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. जो हमारी परीक्षाओं में हमारे साथ खड़ा रहने वाला परमेश्वर। మన యొక్క పరిస్థితుల్లో కంటే పరిస్థితుల్లో దేవుడు మన కోసం నిలబడుతున్న విషయాన్ని మనం గమనించాలి. एक और बात है, हमारे लिए एक वायदा है, మన కోసం దేవుడు ఒక వాగ్దానం కూడా చేసి ఉన్నాడు. एक प्रॉमिस है हमारे लिए। మన ఇంట్లో ఒక వాగ్దానం ఉంది, ఒక ఉన్నది. यशाया 43 और उसकी दूसरा पद, యెషయా 43లో దేవుడి నుంచి మనకు వాగ్దానం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 43:2. जब तू जल में से होकर जाए, నువ్వు ఎప్పుడైతే నీళ్ళ గుండా వెళ్తున్నావో, జలంలో కూడా వెళ్తున్నప్పుడు, దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ओके, प्रेज द लॉर्ड। व्हाट ए ग्रेट प्रॉमिस, कितना महान एक वायदा है हमारे लिए। మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి ఒక దేవునికి మనం ఎంతో వందనాలు చెల్లించుకుందాం. दूसरी आयत में वो कहता है, याकूब
मैं तेरा सृजनहार हूं, मत डर, मत डर। యాకోబు నేను నీ యొక్క నేను నీ కోసం ఉన్నాను, భయపడకు అంటున్నాను చెప్తున్నాడు. जब तू जल में से होकर जाए मैं तेरे संग रहूंगा। నువ్వు ఎప్పుడైనా సరే జలం కూడా వెళ్ళినప్పుడు నేను నీతోనే ఉంటానని దేవుడు ఒక వాగ్దానం అక్కడ చేస్తున్నా చూడవచ్చును. जब तू नदियों में से होकर चले तब वह तुझे ना डुबा सकेंगी। నదుల్లో గుండా వెళ్ళినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మునిగిపోవనే వాగ్దానం దేవుడు మన కోసం సెలవిచ్చారు. जब तू आग में चले तब तुझे आंच ना लगेगी। నువ్వు అగ్నిగుండా వెళ్ళినప్పుడు ఏవి కూడా నువ్వు కాల్చజాలవని అక్కడ వాగ్దానం దేవుడు మన కోసం సెలవిచ్చాడు. और उसकी लो तुझे जला ना सकेगी। వాళ్ళెవరు కూడా నిన్ను కాల్చజాలనేటువంటి గొప్ప వాగ్దానం దేవుడు మన పక్షాన ఇచ్చి ఉన్నాడు. एक नेचुरल टेंडेंसी ये है कि हम लोग डर जाते हैं, घबरा जाते हैं। సహజంగా మనకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మనం అటువంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు మనం కాలిపోతాం లేకుంటే మునిగిపోతామని మనం అనుకుంటుంటాము. देखिए कोरोना जो है ये रियल है और चलिए हो रहे लोग, बहुत लोग मर रहे हैं, बहुत लोग। మనం ఒప్పుకుందామండి కరోనా వాస్తవమైనది, అనేక మంది దీని ద్వారా చనిపోతున్నారు కూడా. हमें ध्यान रखने की आवश्यकता है, वी हैव टू टेक एवरी प्रिकॉशन। మనం దీని గురించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి, అది మనం చేయవలసిన పని కూడా అయి ఉంటున్నది. परंतु हमें डरना नहीं है। కాకపోతే ఒక్క విషయం, మనం దాని గురించి మనం అధైర్యపడకూడదు, భయపడకూడదు. डर को अपने जीवन में जगह नहीं देना, वी डोंट हैव टू पैनिक। మనము ఈ యొక్క భయానికి మన యొక్క హృదయాల సావియకూడదు, మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. क्योंकि परमेश्वर के वायदे हमारे लिए हैं ఎందుకంటే దేవుని వాగ్దానాలు కూడా మన కోసం అవి ఉన్నవి, और वो विश्वास योग्य है। అవి కూడా అవి మనం విశ్వసించడానికి యోగ్యముగా కూడా ఉన్నవి. अगला एक अगला फैसला डैनियल का। దానిలో తీసుకున్న ఇంకొక నిర్ణయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. आप लोग जानते हैं, आप लोग अच्छे तरीके से जानते हैं वो भी स्टोरी। ఈ యొక్క కథ మీకు అందరూ కూడా బాగా తెలుసుందని నేను నమ్ముచున్నాను. डैनियल को बहुत ऊंचा स्थान दिया गया। దానియేలు గారికి ఒక గొప్ప స్థానము ఆ యొక్క రాజు యొక్క సముఖంలో ఇవ్వబడినది. बेबीलोन साम्राज्य के जो बाकी मंत्री और सलाहकार और एडवाइजर्स और जो भी वो कसदियों के जो प्रधान थे उनके ऊपर डैनियल को जगह दिया गया राजा के बाद। ఆ యొక్క బబులోను దేశంలో రాజు యొక్క సంస్థానం ఉన్నటువంటి అనేకమైన గొప్పవారు, ఆలోచన చెప్పేవారు, లేకుంటే సలహాలు ఇచ్చేవారు, వారికి అందరికంటే పైన దానియేలు ఉంచబడ్డాడు. वो डैनियल के से जलते थे, వారు దానియేలు గురించి వారు ఎంతగానో ఈర్ష్యపడేవారు. वो डैनियल को फंसाना चाहते थे। వారు దానియేలు ఎప్పుడైనా ఏదో ఒక దాంట్లో ఇరికించాలని వారు ఎక్కువగా కుయుక్తి పనేవారు. लेकिन डैनियल के 6 अध्याय में ऐसा लिखा है, కానీ అక్కడ 4వ అధ్యాయంలో దానియేలు గురించి ఏం రాయబడి ఉన్నదంటే, वो किसी भी बात में डैनियल में कोई भी कमी नहीं ढूंढ पाए। కానీ వారందరూ కూడా దానియేలు యొక్క జీవితంలో ఎటువంటి లోపాన్ని కూడా వారు కనుగొనలేకపోయారు. डैनियल एक खराई का, एक इंटीग्रिटी का, एक अच्छे हर तरह से वो अच्छा प्रूव हुआ है। ఒక మంచి He was a man of integrity. ఒక మంచి యథార్థవంతుడుగా దానియేలు తను ముందుగానే స్థిరపరచుకున్నాడు. ఆ రీతిగా అతను రాజు యొక్క సముఖంలో ఉన్నాడు. तो उन्होंने कहा कि महाराजा इतने दिन तक किया जाए कि तुझको छोड़कर और कोई मतलब और किसी देवी देवता के सामने प्रार्थना ना करे। ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొని రాజు చెప్పినటువంటి వారిని ఎవరిని కూడా నేను లెక్క చేయను, ఏ దేవతలు కూడా నేను చేసేది మాత్రం దేవునికి ఒక్కనికే నేను గొప్ప నిర్ణయంతో దానియేలు అక్కడ ఉన్నాడు కూడా మనం చూడగలము. कई बार हम हिंदुस्तान में रहते हुए भी, अरब की कंट्रियों में रहते हुए, इस्लामिक कंट्रियों में रहते हुए हम सोचते हैं यार हम खुले तौर पर गीत नहीं गा सकते, हम खुले तौर पर प्रार्थना नहीं कर सकते, हम खुले तौर पर वर्शिप नहीं कर सकते हैं। మనం చాలా పర్యాయాలు ఈ రీతిగా అనుకోవచ్చు. మనకి హిందూ దేశంలో, అదే కొన్నిసార్లు ఆ యొక్క దుబాయ్ దేశంలో ఉంటున్నప్పుడు కూడా, ముస్లిం కంట్రీస్ ఉంటున్నప్పుడు కూడా మనం చాలాసార్లు అనుకుంటుంటాం, అరే నేను చాలా బాహాటంగా బహిరంగంగా నేను దేవుని స్తుతించలేకపోతున్నాను, లేకుంటే ఆరాధించకపోతున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాము. यही वो समय था, भजन 137 में लिखा है कि हमने अपनी वीणाओं को, जो हमारे इंस्ट्रूमेंट थे, मजनू के वृक्षों पर टांग दिया। కానీ అక్కడ కీర్తన గ్రంథంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, మేము మా యొక్క వాయిద్యాలు వాయించేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మేము ఎక్కడ పైన పెట్టేసినట్టుగా మేము చేసి ఉన్నామని కూడా అక్కడ సెలవిస్తాడు. क्योंकि उन्होंने, हमारे शत्रुओं ने कहा कि यार सियोन का कोई गीत गाओ। మన శత్రువులు ఎప్పుడైనా ఈ యొక్క సియోన్ గీతాలు పాడమని మనం అడిగినప్పుడు, तो वो कहते कि हम विदेश में, हम एक फॉरेन लैंड में हम क्यों कर गाएं, why to sing? మేము యొక్క వేరే ప్రాంతంలో ఉన్నాము, మా దేశంలో లేము, విదేశంలో ఉన్నాం కాబట్టి ఈ రీతిగా మేము ఎలా పాడగలమని మనము వారు చెప్తూ ఉంటారు. क्या हम अपनी आराधना बंद करेंगे? ఈ పరిస్థితులు బట్టి మనము దేవుని ఆరాధించడానికి మనము ముగించుకుంటామా? ఆ రీతిగా क्या हम प्रचार करना बंद कर देंगे? మనము దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి మానుకుంటామా? पतरस और यूहन्ना को उन्होंने, प्रेरितों के काम जो 5:29 है, वहां पढ़ने की जरूरत नहीं है, तो वहां बोला ठीक है तुम्हें छोड़ देते, लेकिन इस नाम से दोबारा प्रचार नहीं करना, यीशु के नाम से दोबारा प्रचार नहीं करना।
అపోస్తల పుస్తకంలో చూస్తాము. యోహాను, పేతురును వారు ఈ విధంగా ఖండిస్తారు. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి దేవుని గురించి సంబంధించిన వాక్యాలు మీరు పలకూడదు, దేవుని గురించి ప్రచారం చేయకూడదని వారు గట్టిగా అక్కడ ఖండించినట్టుగా మనం చూస్తాము. इसलिए यीशु के नाम से गाना नहीं, और यीशु के नाम से प्रार्थना नहीं करनी, और यीशु को प्रचार नहीं करना. యేసు ప్రభు గురించి మీరు పాట పాడకూడదు, యేసు గురించి మీరు ఎటువంటి స్వార్థ ప్రకటించకూడదు, ఆయన గురించి ఎటువంటి పాటలు పాడకూడదు అని గట్టిగా ఖండించినట్టుగా మనం చూస్తాము. बहुत सारा प्रेशर आज प्रचारकों के ऊपर भी है, चर्च लीडर्स के ऊपर भी है. ఈ రోజు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి కఠిన పరిస్థితులు ఈ యొక్క దేవుని వాక్యాన్ని అందించేటువంటి స్వార్థకుల మీద, వాక్య సేవకుల మీద కూడా మనం ఈ దినాలు ఉన్నట్టుగా చూస్తాము. सो डैनियल के टाइम में ये था कि किसी और देवता के सामने प्रार्थना नहीं करना. దానియేలు యొక్క సమయంలో కూడా ఇటువంటి ఒక గొప్ప శాసనం చేయబడింది. ఎటువంటి ఈ విధంగా నిజమైన దేవుని ఆరాధించేటువంటి విధానం అక్కడ ఉండకూడదని ఒక గొప్ప శాసనం అక్కడ చేయబడ్డది. लेकिन वहां पर लिखा है कि डैनियल की जैसे रीति थी, जैसे उसका कस्टम था, दिन में 3 बार प्रार्थना करना, और वो गया और वो अपनी कोठरी को खोल के यरूशलेम की तरफ उसने मुंह करके वो वैसे ही प्रार्थना करने लगा. కానీ అవన్నీ కూడా దానియేలు ఆపలేకపోయావు. అతను దినంలో అతను చేసేటువంటి వాడుక చొప్పున ఏ రీతిగా అయితే 3 మార్లు యెరూషలేము వైపు తిరిగి తను ప్రార్థన చేస్తున్నటువంటి క్రమం ఉన్నదో ఆ క్రమాన్ని అతను ఆచరించి వస్తూ ఉండేవాడు. ఎటువంటి ఈ యొక్క విధానాలకు లొంగిపోలేదు. तो ये जो प्रार्थना करने की सजा थी, पनिशमेंट जो थी, वो ये थी कि शेरों की मान में तुम्हें डाल दिया जाएगा. ఆ రీతిగా అతను ప్రార్థన చేసినందుకు అతనికి ఇచ్చిన శిక్ష ఏంటంటే ఆ యొక్క సింహాల బోన్లో వేయబడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తాము. तो डैनियल को शेरों की मान में डाल दिया गया. కానీ దానియేలును ఆ యొక్క సింహ బోన్లో వేయడం జరిగింది. प्रेज द लॉर्ड. तो क्या हुआ आपको मालूम है? దాని తర్వాత మీకు తెలుసు కదా, परमेश्वर ने अपने दूत को भेजकर शेरों का मुंह ऐसा बंद कर दिया. దేవుడు తన దూతలను పంపి ఆ యొక్క సింహాల యొక్క నోరు మూసివేసినట్టుగా మనం చూస్తాము. और शेर डैनियल का उन्होंने कोई भी नुकसान नहीं किया. ఎంతవరకు వారి యొక్క నోర్లు ముంచాడంటే దానిలో అవి ఎటువంటి హాని చేయకుండా ఉండగలిగినాయి. चाहे हमें नदियों में से गुजरना पड़े, ఎప్పుడైనా पानी में से गुजरना पड़े, నదులో నుంచి నీళ్ళలోంచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, चाहे हमें आग में फेंका जाए, నన్ను ఒకవేళ ఈ యొక్క అగ్నిగుండం పడవేసినప్పటికీ, चाहे हमें शेरों की मान में डाल दिया जाए, ఒకవేళ నన్ను సింహ బోన్లో వేసినప్పటికీ, चाहे हमें बेड़ियों से जकड़ के हमारे पांव हाथों को बांध के रख दिया जाए, నన్ను సంఖ్యలతో బంధించి జైల్లో వేసినప్పటికీ, जब हम प्रभु के लिए बोलने का हियाव रखते हैं, మనం ఎప్పుడైతే దేవుని కోసం మాట్లాడాలని, దేవుని కోసం నిలబడాలని మనం ఒక నిర్ణయం చేసుకుంటామో, जब हम अपने दृढ़ फैसले पर रहेंगे, अपने कन्विक्शंस, अपने विश्वास पर जिएंगे, మనం ఎప్పుడైతే మన యొక్క నిర్ణయాల మీద, మనం దేవుని కోసం తీసుకున్నటువంటి ఆ యొక్క విశ్వాస సహితమైనటువంటి విషయాల మీద మనం నిలబడినప్పుడు हमारा परमेश्वर यहोवा शेरों की खुद केयर कर लेगा. మన యొక్క దేవుడైన యెహోవా ఆ యొక్క సింహాలను కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకొని మనం రక్షిస్తాడు. प्रेज द लॉर्ड. ना दुष्ट आत्माएं, ना भूत प्रेत आत्माएं, ना शैतान की कोई शक्ति जो है वो हमारे ऊपर हावी नहीं हो सकती. ఎటువంటి చీకటి శక్తులైనటువంటి దురాత్మ శక్తులైన కూడా మన మీద ఎటువంటి అధికారాన్ని చలాయించలేవు. प्रभु ने अपने चेलों को कहा था, मैं तुम्हें सांपों और बिच्छुओं को कुचलने का अधिकार देता हूं और किसी भी रीति से तुम्हारी कुछ हानि नहीं होगी. దేవుడు తన శిష్యులకు ఏం సెలవు ఇచ్చారంటే, మీరు నాగుపాములను తొక్కుతారు, సింహాలను కూడా మీరు మీరు వాటిని లోపరుచుకుంటారు, అవి ఏవి కూడా మీకు ఎటువంటి హాని చేయవని మనం వాక్యంలో చూస్తాము. राजा दारा ने उसको बिल्कुल सही जिंदा शेरों की मान से निकाला और उसको बड़ा ऊंचा पदवी दिया. దేవుడు వాళ్ళతో ఆ రీతిగా వారిని విడిపించి వారిని ఇంకా గొప్ప ఉన్నతమైన స్థానంలో వాళ్ళు నిలబెట్టుగా మనం చూస్తాము. और आपको मालूम है कि डैनियल का परमेश्वर जो है वो बड़े काम करने वाला परमेश्वर है. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప అద్భుతాలు చేసేటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తాము. मेरे ख्याल से मेरा समय काफी आगे चला गया. मैं एक और बात आपको बताता हूँ. पहले हमने देखा कि मैं दाखमधु नहीं पीऊंगा और मैं अपने आप को अशुद्ध नहीं करूंगा. मैं अपने परमेश्वर यहोवा के लिए पवित्र बना रहूंगा. నేను క్లుప్తంగా దానియేలు చేసిన నిర్ణయాలు చెప్తాను. నేను ఈ యొక్క అపవిత్రమైన ఆహారం తినను, ఈ యొక్క పానం తాగను, దేవుని కోసం నేను ఒక శుద్ధునిగా, ఒక పవిత్రునిగా నన్ను నిర్ణయించుకుంటున్నట్టుగా దానియేలు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. और चाहे मुझे आग में से होके गुजरना पड़े, अगर परमेश्वर बचाएगा तो ठीक है, नहीं भी बचाए फिर भी हम लोग कंप्रोमाइज नहीं करेंगे. దానియేలు మిత్రులు కూడా ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, మమ్మల్ని యొక్క అగ్నిగుండాలు వేసినప్పటికీ, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించడం రాకపోయినప్పటికీ మేమైతే వాని యొక్క ప్రతిభకు మేము మొక్కమనేటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తాము. और हम प्रचार करेंगे और हम गीत गाएंगे, हम आराधना करेंगे, हम दुआ करेंगे. మేము ఈ రీతిగా ప్రచారం చేస్తూనే ఉంటాము, దేవుని కోసం ఆరాధన చేస్తాము, దేవుని యొక్క పాటలు పాడుతూనే ఉంటామని మనం నిర్ణయించుకోవాలి. उसके बगैर
उसके बगैर हम एक सफल, एक जयवंत मसीही जीवन नहीं जी सकते और ना ही हम एक अच्छी साक्षी दे सकते। ఈ రీతిగా మనం ఉండకపోతే దేవుని కోసం గొప్ప సాక్షులుగాను లేకుంటే ఆయన కోసం నిలబడేవారుగాను మనం ఉండలేము. ओके, तो तीसरी बात ये है कि तीसरा रेजोल्यूशन ये है कि डैनियल ने दुआ करना नहीं छोड़ा। దానియేలు తీసుకున్న మూడో నిర్ణయం ఏంటంటే ఆయన దేవునికి ప్రార్థించడం మానలేదు. चलिए मैं थोड़ा सा मैं मेंशन कर दूं एक और बात నేను कि ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. हमें परमेश्वर जो है हमें परमेश्वर के वचन के अनुसार बोलना है. మనం దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా మనం చెప్పవలసిన వారంగా ఉన్నాము. बेलशस्सर जो कि नबूकदनेस्सर का बेटा था, तो वो राजा था. బెల్తషాజరు నబూకద్నెజరు యొక్క కుమారునిగా అతను రాజ్యం ఏలుచున్నప్పుడు और उसने घमंड किया और जो यरूशलेम के मंदिर से, वो परमेश्वर के मंदिर से पात्र लेके गए थे सोने चांदी के, वो भी उसने निकलवाए, उनमें शराब पी उन्होंने. అతను ఎంత గర్విస్తాడంటే ఆ యొక్క యెరూషలేములో పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన దేవుని పాత్రలను కూడా తీసుకుని వచ్చి దాంట్లో అతను మద్యపానం చేసి తాగి ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తించడం మనం చూస్తాము. और उसने दीवार पर एक हाथ देखा जो कह रहा था, ऐसा लिखा, मने मने तकेल उपासेन. ఆ సమయంలో ఆ యొక్క గోడ మీద ఒక వ్రాతను అతను చూస్తున్నాడు. ఏదంటే మెనే టికెల్ అనేటువంటి ఒక వర్డ్స్ అక్కడ చూడడం జరుగుతుంది. वो बहुत डर गया और बहुत घबरा गया. ఆయన ఆ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత అతను ఎంతగా భయపడి హృదయంలో ఎంతగానో వేదన పడ్డాడు. जब सब लोग आए, बुलाया उसने ज्योतिषियों को, मंत्रियों को, सबको बुलाया, कसदियों के, जो भी जादू टोना करने वाले, कोई भी उसका अर्थ नहीं बता पाया. దాని యొక్క అర్థం చెప్పడానికి తన రాజ్యంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు అయితేనేమి కానీ మంత్రగాళ్ళు అయితే అందరిని తీసుకొచ్చి దాని అర్థం చెప్పన్నాడు, కానీ వారెవరు కూడా చెప్పలేకపోయారు. So as usual ये कहा गया कि डैनियल को सपनों का और दर्शनों का अर्थ बताने की उसमें वरदान है, तो उसको बुलाया जाए. ఆ తర్వాత ఏమైందంటే దానియేలు అక్కడ ఉన్నారు కాబట్టి అతనికి కలలు చెప్పేడు భావం ఉందని వారు తెలుసుకొని ఆ రీతిగా దానియేలు అక్కడికి తీసుకురావడం జరిగింది. So बेलशस्सर का ये जो हाथ से लिखा हुआ बात थी, वो उसके लिए बिल्कुल अंत था. वो उसके लिए एक बुरी खबर थी. మామూలుగా చూస్తే అక్కడ రాసినటువంటి రాతల యొక్క అర్థం ఏంటంటే బెల్తషాజర్ కలగబడిన గొప్ప నష్టం గురించి, అతనికి కలగబడేటువంటి ఆ యొక్క గొప్ప శిక్షణ గురించి అక్కడ రాయబడినట్టుగా మనం చూడగలము. लेकिन डैनियल ने यही मन में ठान लिया कि मैं उसका सही अर्थ बताऊंगा, कोई मन घड़ंत, कोई इधर उधर की कहानी बना के नहीं मैं बता दूंगा, बट बिल्कुल एक सही इंटरप्रिटेशन, एक सही व्याख्या इस बात की जो परमेश्वर कह रहा है वही देना है. मैं ये దానియేలు ఏమని నిర్ణయించుకోవాలంటే ఆ యొక్క అర్థం ఏదైతే ఉందో అది కరెక్ట్ గానే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ వేరే అర్థంగా చెప్తే రాజుకు బాగుంటుందేమో అనుకోవచ్చేమో, కానీ దానియేలు అయితే అలాగా చేయాలని నిర్ణయించుకోలేదు. ఈ యొక్క అర్థం ఏదైతే ఉందో అది సరైన అర్థాన్ని రాజుకు ఉన్నట్టుగా చెప్తానని తను నిర్ణయించుకున్నట్టుగా మనం చూడగలము. हम जो प्रचारक लोग हैं, कई बार हमें परमेश्वर हमारे लोगों की हालत बताता है, लेकिन हम कहते हैं यार हमारे लोग नाराज हो जाएंगे, वो चर्च छोड़ के चले जाएंगे, ठीक है, इसलिए उनको थोड़ा सॉफ्टली बताते हैं. మేము దైవజనులుగా వారి గురించి ప్రార్థించినప్పుడు దేవుడు మాకు వారి యొక్క జీవితాల్లో వెల్లడిపరిచిన విషయాల్ని ఉన్నట్టుగా చెప్తే వారి యొక్క జీవితాల్లో వారు చర్చికి రావడం బంద్ చేస్తారేమో, లేకుంటే వారు ఇంకేదైనా మాకు హాని తలపెడతారేమని మేము ఉన్నట్టుగా చెప్పకుండా ఇష్టపడం, కానీ ఉన్నట్టుగా చెప్పడానికే మేము ఇష్టపడతాము. उसका अर्थ यही था, उसको बिल्कुल क्लियर उसको बता दिया गया. అక్కడ దాని అర్థం అక్కడ ఏదైతే అక్కడ రాయబడి ఉందో దాని అర్థాన్ని ఉన్నట్టుగానే దానిలో అక్కడ రాజుకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తాము. तो तराजू में तोला गया और कम पाया गया, और अब तेरा राज्य छीन कर जो है मादियों को और पर्शियंस को दिया जा रहा है. అక్కడ ఏమని చూస్తుందంటే ఆ యొక్క తకెట్లో తూచినప్పుడు రాజు అతని యొక్క అది కిందికి వెళ్ళడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే నీ యొక్క రాజ్యము నీ యొక్క శత్రురాజులకు లోపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ దానియేలు అక్కడ సెలవించడంలో చూస్తాము. बेलशस्सर के साथ उसी रात वो हो गया, उसी रात. అదే దినం రాత్రి ఆ యొక్క బెల్షస్సర్ యొక్క పతనం జరగడం మొదలైంది. लेकिन फिर भी उसने परमेश्वर के साथ डैनियल का आदर किया. కానీ అటువంటి వార్త చెప్పినప్పటికీ కూడా దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా దానియేలు ఘనపరిచినట్లుగా మనం చూడగలము. डैनियल ने कॉम्प्रोमाइज नहीं किया. దానియేలు ఏ విషయంలో కూడా తను సర్దిపుచ్చడానికి ప్రయత్నించలేదు. हम परमेश्वर के सेवक जो हैं, हम पाप के विरुद्ध प्रचार करते हैं. మేము దేవుని సేవకులుగా పాపానికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేయడానికి ఇష్టపడతాము. आज परमेश्वर के लीडर्स जो हैं, परमेश्वर के जो अगुवे
जो हैं वो परमेश्वर के चुने हुए जो अगुए, चाहे भविष्यवक्ता, चाहे पास्टर, चाहे वो भी हैं, वो भी कई बार मुंह देखी बातें करते हैं कई लोगों को खुश करने के लिए। ఇప్పుడు మనం చూస్తాం దేవుని కోసం ఏర్పరచబడిన దైవజనులు ఎవరైతే ఉంటారో దీర్ఘదర్శి కానీ లేకుంటే తండ్రి ఇంకా ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనుషుల యొక్క ముఖాన్ని చూసి వారు చెప్పారు, వారు దేవుని దగ్గర పొందుకున్నదానే చెప్తూ ఉంటారు. आज के टाइम में लोगों को सही वचन चाहिए। ఈ యొక్క రోజుల్లో మనము మనుషుల పట్ల వారికి ఏదైతే నిర్ణయించబడే వాక్యం ఉందో ఆ వాక్యం వారికి చెప్పాలి. चेतावनी का जहां पर वचन है वहां चेतावनी का वचन देना। ఎక్కడైతే వారి గురించి ఒక హెచ్చరిక ఉంటుందో ఆ హెచ్చరిక ఉన్నట్టుగానే వారికి చెప్పాలి. खुदा परमेश्वर कहता है कि मेरे लोग बंधुआई में इसलिए चले गए क्योंकि मेरे सेवकों ने पाप के विरुद्ध उनका पाप नहीं उनको जताया। ఎందుకంటే నా ప్రజలు ఈ యొక్క బంధకాల్లోకి వెళ్ళి ఉన్నారు, ఎందుకంటే వారికి సరైన వాక్యం చెప్పబడలేదు కాబట్టి ఈ రీతిగా వారు బందీలై ఉన్నారని దేవుని వాక్యం చెప్తున్నది. सो मेरे प्रियो, मैंने आपको बताया ये कुछ 4 दृढ़ फैसलों के बारे में जो परमेश्वर के दासों ने लिए। నా ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క దేవుడు దాసులు తీసుకునే 4 నిర్ణయాల మీద నేను మీకు చెప్తున్నాను. कोई बात नहीं, हमारी परिस्थितियां जो भी हो, हालात हमारे आसपास जितने भी खराब हो, हमें डिस्करेज नहीं होना। भी एज द चर्च ऑफ गॉड, सिर्फ लीडर्स नहीं, जो हम परमेश्वर के लोग हैं, जिनको परमेश्वर ने जिम्मेवारी दी है कि हम परमेश्वर का वचन आगे प्रचार करें। మన పరిస్థితులు ఎటువంటి మనకు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా, మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దేవుడి యొక్క జనులు నిర్ణయించిన దేవుడి యొక్క దైవాలు చెప్పిన వాటిని మనం స్వీకరిస్తూ మనం ముందుకెళ్ళాలి. परमेश्वर का वचन हमें अनडाइल्यूटेड, बिना मिलावट के हमें प्रचार करना। దేవుని యొక్క వాక్యం ఎటువంటి ఎటువంటి మిక్స్ చేయకుండా దాన్ని మనం ఉన్నట్టుగానే శుభ్రంగానే దాన్ని మనం వారి కోసం చెప్పాలి. हमारे चर्चेस को स्ट्रॉन्ग जो कलीसिया के लोग हैं, इवन सिर्फ लीडर्स ही नहीं, जो आम लेटी जो हैं, जो परमेश्वर के जो विश्वासी लोग भी हैं, उनको भी दृढ़ता से जीना है। కేవలము ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి దైవజనులు కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా దేవుని కోసం నిలబడి మన యొక్క జీవితాన్ని మనం జీవించాలి. సో मेरी ये प्रार्थना है कि ऐसे मुश्किल के समयों में हम लोग अपने परमेश्वर के लिए खड़े होंगे। నా యొక్క ప్రార్థన ఏంటంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఇటువంటి అనానుకూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని కోసం నిలబడే వారంగా మనం నిర్ణయించుకొని మనం ఆ విధంగా దృఢపరచుకోవాలి. So, जैसे लिखा है दानियेल 11:32 में सेकंड पार्ट, ఏ విధంగా దానియేలు యొక్క గ్రంథం, దానియేలు యొక్క పుస్తకం 11వ అధ్యాయంలో ఏ విధంగా రాయబడి ఉన్నదో, जो अपने परमेश्वर का ज्ञान रखेंगे वो हियाव बांधकर बड़े बड़े काम करेंगे। ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు గొప్ప అయిన ఆశ్చర్య కార్యములు చేస్తారు, తమ దేవుని ఎరిగి వారు శక్తితో గొప్ప కార్యాలు చేయగలనేటువంటి వాక్యం మనం అక్కడ చూడాలి. ये एंटी क्राइस्ट के टाइम के बारे में लिखा है। ऊपर देखे तो वो जो पुरुष जिसके बारे में लिखा वो एंटी क्राइस्ट है, वो क्लेश काल का टाइम है, ये बड़े मुश्किल के टाइम है, ये आखिरी दिनों के बारे में लिखा है। ఆ యొక్క అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క దినాల్లో జరగబోయేదానికి అక్కడ రాయబడినట్టుగా చూస్తాము. So be strong in the Lord. మనం ఖచ్చితంగా దేవుని కోసం దృఢంగా ఉందాము, నిలబడి ఉందాము. परमेश्वर के ज्ञान को ढूंढे, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతుకువారుగా ఉందాము. परमेश्वर की बुलाहट को के अनुसार बिना कंप्रोमाइज किए हम लोग अपने फैसलों पर जो प्रभु के वचन के अनुसार दृढ़ता से बने रहें। దేవుని పిలుపును మనం అందుకున్న వారమై ఉంటుండగా మనం ఎటువంటి విషయాల్లో మనం రాజీ పడకుండా దేవుని కోసం నిలబడే వారంగా మనం ఉందాము. दानियेल का परमेश्वर हमारा परमेश्वर है, దానియేలు యొక్క దేవుడు మన దేవుడై ఉన్నాడు, और वो हमारे साथ खड़ा होगा। ఆయన మన కోసం నిలబడేవాడుగా ఉన్నాడు. मैं हिमाचल में हूँ, నేను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాను. प्रभु ने बहुत बड़े बड़े काम यहाँ पर हमारे साथ किए। దేవుడు నా ద్వారా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించున్నాడు. हमें और दिलेरी चाहिए, हमें संसाधन चाहिए, हमें और वरदानों से भरना है। जो होली स्पिरिट के जो गिफ्ट्स हैं हमें वो चाहिए, क्योंकि इन दिनों वही हमें चाहिए। ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సిన ఆయన ఈవులు, ఆ యొక్క వరాలే మనకు కావాలి. ఎందుకంటే మనం ఇంకా దేవుని వాక్యాన్ని ఇంకా బాగా చెప్పడానికి ముందుకు. तो हमें भी अपनी प्रार्थनाओं में याद रखें। నన్ను కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. मैं बहुत धन्यवादी हूँ पास्टर नवी सैमुअल का, నేను పాస్టర్ నావి శామ్యూల్ గారిని బట్టి ఎంతగానో నేను ధన్యవాదాలు చెప్తున్నాను వారికి. और जिस पास्टर ने मेरा जो इंटरप्रिटेशन किया है तेलुगु में, थैंक यू वेरी मच पास्टर। థ్యాంక్ యూ పాస్టర్. और आप सबका बड़ा धन्यवाद, थैंक यू। मैं आशा करता हूँ कि मेरी आवाज क्लियरली आप तक पहुंच पाई है और परमेश्वर ने इन वचनों के द्वारा आपके साथ बात की है। నేను మీకు అందరూ వందనాలు చెప్తున్నాను. నా యొక్క స్వరం మీకు స్పష్టంగా వినపడదని అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. थैंक यू वेरी मच, परमेश्वर आप सबको आशीष। థ్యాంక్ యూ పాస్టర్, వందనాలు. థ్యాంక్ యూ. मैं पास्टर जी का धन्यवाद करना चाहता हूँ। आप अपने सुंदर वचन लेके आए हमारी कलीसिया के लिए।
నేను పాస్టర్ గారికి और ఎంతగానో వందనాలు చెప్తున్నాను మా యొక్క సంఘం కొరకు వారు తీసుకొచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి. और परमेश्वर आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. और हम प्रार्थना करेंगे आपकी सेवा के लिए, आपके चर्च के लिए, आपके हिमाचल की सर्विस के लिए। మేము మీరు చేస్తున్న మీ యొక్క పరిచయం గురించి హిమాచల్ ప్రదేశ్లో మీరు మీ యొక్క సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. और परमेश्वर रियली हमको जो वचन दिया आपने दानियल के द्वारा, मतलब दानियल पुस्तक के द्वारा, वो एक ये समय के लिए सूटेबल है। మీరు దానియేలు యొక్క పుస్తకం నుంచి మాకు మీరు సెలవిచ్చిన యొక్క వాక్యము ప్రస్తుత రోజులకు ఎంతగానో అది అనుకూలంగా ఉన్నది. परमेश्वर आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. थैंक यू सो मच। Thank you. మీకు వందనాలు. థ్యాంక్ యూ. आइए हम अपने आज कम्युनियन है, आज फर्स्ट सर्विस, फर्स्ट डे ऑफ मंथ है, हमारी कम्युनियन सर्विस है। और आपके पास हाँ पास्टर जी सॉरी एक मिनट के लिए, हाँ तो आई विल टेक लीव क्योंकि हमारी 12 बजे फिर दूसरी आराधना है। सर्विस स्टार्ट होगी। करेक्ट। थैंक यू वेरी मच। थैंक यू। गॉड ब्लेस। ఈ దినం మనకు మరి బల్ల ఆరాధన ఉంటుందండి. దయచేసి మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు మీ ఇంట్లో మరి ఏదైనా రొట్టె కానీ, ఏదైనా పానీయం, జ్యూస్ కానీ, వాటర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు చెంత ఉంచుకొనవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాం. ఈ దినమున మనము బల్ల ఆరాధనలో పాల్గొనుచున్నాము. మరి జూమ్ యాప్ ద్వారా ఈ 2వ బల్ల ఆరాధన మనకు జరుగుతున్నది. దయచేసి గమనించండి, మీ ఇంటి వద్ద ఉన్నటువంటి ఏదైనా మరి చిన్న బిస్కెట్ కావచ్చు, రొట్టె ముక్క కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఏదైనా ఒక మరి ఆహార పదార్థము, అదే రీతిగా మరి ద్రాక్ష రసములకు సూచనగా మరి నీళ్లు కానివ్వండి, ఏదైనా జ్యూస్ కానివ్వండి, మీ చెంత నుంచుకొనండి. మరి వాక్యం చదివి ప్రార్థన చేసిన అనంతరము మనము ఈ యొక్క పరిశుద్ధపు బలలో పాలు పొందుదాం. आइए हम प्रभु के वचन की तरफ जाएंगे, फिर उसके बाद अपना कम्युनियन लेंगे। और जो भी है आपके पास आप చూద్దామండి, ఆ తర్వాత బలలో పాలు పొందుదాం. आइए हम पढ़ेंगे 1 Corinthians 11 chapter 23 से पढ़ेंगे। For I have received from the Lord which also I pass on to you, the Lord Jesus on the same night he was betrayed took the bread, and when he had given thanks, he broke it and said, "This is my body which is broken for you. Do in the remembrance of me." In the same manner he also applied the cup and said, "This cup is the new covenant in my blood. Do whoever drink it in the remembrance of me." మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 మొదలుకొని 25 వరకు అండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. अगर कोई छोटा सा गाना गाए तो अच्छा है। कविता మరి ఎవరైనా ఒక చిన్న పల్లవి చరణం ఎత్తుకుంటే బాగుంటుందండి. ठीक है, जोशुआ को बोला था, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే పాపికాశ్రయమాయెను. పరిశుద్ధ తండ్రి కాకిని కడిగి పవిత్రపరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. आइए हम अब प्रार्थना करेंगे। परमेश्वर तेरे धन्यवाद करते हैं ये समय के लिए तूने दिया। तेरे धन्यवाद करते हैं कि परमेश्वर तूने प्रभु जी अपनी जान दी सलीब पे, ताकि हम पापी हैं प्रभु जी बचाए जा सके प्रभु जी। और प्रभु जी तूने अपने लहू बहाया प्रभु जी, ताकि हम हमारे पाप धुल सके प्रभु जी। और अपने प्रभु जी you broke and you Lord God, you broke and said, "This is my body which is broken for you Lord."
I thank you, Father, for this time you've given us, Lord God, that we can come before you boldly, Lord God, and say, Lord God, you have died for us on the cross of Calvary. We thank you, Father, for all things you have given for us, God. We thank you, Lord. We give you all the glory, Lord God, as we can take communion together, God. Doesn't matter how far we are, Lord God, but in body of Christ, we are one, God. We are closest to God, because Spirit doesn't have limit, Lord God. It expands even the whole globe doesn't contain in that, Lord God. We pray, Lord God, that, Lord, we come together in the body of Christ. We give you all the glory. In Jesus' name we pray. Amen. Amen. आइए हम एक साथ लेंगे अपना ब्रेड को, अपने एक साथ लेंगे और परमेश्वर का धन्यवाद करेंगे. थैंक यू लॉर्ड. और कप लेंगे हम अपने प्रभु का यीशु मसीह का लहू का. फिर हम प्रभु को धन्यवाद करेंगे इस समय के लिए. और సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుదామండి. Father, we thank you, Lord, for this wonderful time. ప్రభువా, ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, you gave one more day in our life, Lord God. మా జీవితంలో మరొక దినంలో మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. It's all by your grace and mercy, Lord God. తండ్రి అయిన దేవా, మరి మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we bless and glorify to your name. తండ్రి మీ నామమును మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. Lord, we commit ourselves into your hand. తండ్రి మమ్మల్ని మేము మీ హస్తములకు అప్పజెప్పుకుంటున్నాం. Father, we thank you, Lord, for this wonderful message, God. తండ్రి మాకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వాక్యోపదేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Father, for the communion together as a body of Christ. క్రీస్తు యేసు ఒక దేహముగా, ఒక సమాజంగా, ఐక్యముగా మాకు అనుగ్రహించినటువంటి ఈ రొట్టె ద్రాక్షరసమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we bless your name, Lord. తండ్రి మీ నామమును స్తుతిస్తున్నాం. Lord, we commit ourselves and all our church members into mighty hand. తండ్రి మరియు మా యొక్క సంఘ సభ్యులందరినీ కూడా ప్రభావ మీ హస్తగతం చేయించినాము. Lord, protect us and lead us and guide us. తండ్రి మరి నాయన మమ్మల్ని రక్షించండి, కాపాడండి, మమ్మల్ని నడిపించండి. Lord, we pray that we want to come to one place to worship you, God. తండ్రి మరి ఒక్క స్థలంలోకి వచ్చి మేము ఆరాధించినట్టుగా మేము ప్రార్థిస్తున్నాం. Lord, open the door, God. తండ్రి నా ఇదిగో ద్వారంలో తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Thank you. In Jesus' name we pray. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Lord. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన చేయక అదృష్టం తప్పించు. వెనుకగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. अब हमारे खुदावंद यीशु मसीह का फजल, खुदा बाप की मोहब्बत और रूह कुदुस की हिफाजत हमारे साथ, हमारी कलीसिया के साथ, सारे मेंबर्स के साथ, जितने भी ऑनलाइन वॉच कर रहे पब्लिक सब के साथ, उनके परिवार के साथ हमेशा तक होती रहे. आमीन. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ